మంత్రనిధి ప్రేక్షకులకు నమస్కారం. మళ్ళీ ఆచరణయోగ్యమైనటువంటి మహాభారత వ్యవహార దర్శనంలో ఉన్నటువంటి ఆచరణయోగ్యమైనటువంటి మాటలకి, శ్లోకానికి పునఃస్వాగతం. పిబతః పతితో తోయే భోజనే ముఖనిసృతే అభోజ్యం తద్విజానీయాత్ భుక్త్వా చాంద్రాయణవ్రతం చరేత్. ఇంకా ఇది బాగా మనకి గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చూడకుండా, అంటే మన కళ్ళెదరకుండా జరగకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి మీడియా ప్రభావం వలన ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నది కూడా మనకు తెలుస్తోంది. వాళ్ళ పువ్వుల మీద కానీ, తినే ఆహార పదార్థాల మీద కానీ ఆ ఎంగిలి వేయడం, ఎంగిలి నీళ్లు వేయడం, ఇలాంటివన్నీ ఇప్పుడు చేస్తున్నారు. దానికి ఇంకొకళ్ళ ఎంగిలే కాదు, నీది కూడా ఎలా చెప్తున్నారు ఇక్కడ, పిబతః పతితో తోయే, పిబతః తోయే పతితః. నువ్వు మంచినీళ్ళు తాగుతూ ఉంటావు. తాగుతూ ఉన్నప్పుడు ఏదో ప్రమాదవశాత్తు ఆ తాగుతూ ఉన్నటువంటి నీళ్లు దాంట్లో పడవచ్చు, మన నోట్లోంచి పొలమారు పడవచ్చు, లేదంటే దగ్గు వచ్చి, లేదంటే ఎక్కువ నవ్వు వచ్చి, ఏ విధమైన కారణం కావచ్చు. అలా గనక తింటూ ఉన్నటువంటి భోజనంలో ఆ నీరు పడితే, ముఖనిసృతే భోజనే ముఖనిసృతే, భోజనంలో ముఖం నుంచి నీళ్లు కనుక పడితే అభోజ్యం తద్విజానీయాత్, అది తినకూడనటువంటి అన్నము అని తెలుసుకో. ఒకవేళ తింటే చాంద్రాయణ వ్రతం చేయాలి అని చెప్తున్నారు. అంటే తాగుతూ మన నోట్లోంచే తాగుతూ ఉన్నటువంటి నీళ్లు అన్నంలో పెడితే అదే తినకూడదు అంటున్నారే, మరి ఇంకా బయట పదార్థాల సంగతి ఇంకేం చెప్పాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇంట్లో ఏం వండుకుంటావో ఇంట్లో వండుకుని తిను, బయట పదార్థాలు తినద్దు అని. సరే, అందుకనే నేను ముందటి శ్లోకంలో చెప్పినట్లుగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తక్కువ వడ్డించుకోమని చెప్పే కారణం. ఒకవేళ తక్కువగా వడ్డించుకుంటే అన్నాన్ని వదిలేసేయచ్చు. అన్నం వదిలేయడం అని చెప్పినంటే అది పాపం అని అనుకుంటే, ఎక్కువ అన్నం పెట్టుకుని మనం వదిలేసేస్తే అన్నాన్ని పరిత్యజించిన దోషం వస్తుంది. కాబట్టి తక్కువ అన్నం పెట్టుకోవడం వల్ల ఈ నీళ్లు పడినప్పటికీ కూడా ఆ దోషం రాదు అని చెప్తున్నారు. తర్వాత వెనకటి శ్లోకంలో తన భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆ పళ్ళెంలో మిగిలిన అన్నం తిన్నా అని చెప్పి నిన్న మా ముందటి శ్లోకంలో చెప్పడం జరిగింది. వెనకటి శ్లోకంలో అది అక్కడ సరే, అందులో తిన్న తర్వాత ఇంకొకళ్ళు కానీ తను కానీ తినకూడదు అన్నారు కదండి. మరి భర్త తిన్న తర్వాత ఆ ఆకులో కానీ ఆ కంచంలో కానీ భార్య తినాలంటారు కదా. మరి దీని విషయం ఏంటంటే, విధి నిత్యము విధి, నిత్యంలో జరిగేవి ఇలా తినకూడదని, అది విధి. ఏది, భర్త తిన్న తర్వాత ఆ ఆకులో కానీ ఆ కంచంలో కానీ భార్య తినడము అన్నది విధి. కాబట్టి విధి వచ్చి నిత్యం చేసే దానికంటే ఎక్కువ అతిరిక్తంగా విధి ఉంటుంది. కాబట్టి విధి ఏదైతే చెప్పిందో అదే చెయ్యాలి తప్పితే మళ్ళీ అక్కడ దోషం వస్తుంది అని చెప్పి మళ్ళీ శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి నేను ఎంగిలి తిన్ను అని చెప్పిన అక్కడ మాట్లాడకూడదు. అలా వ్యతిరేకిస్తే అక్కడ పాపం అవుతుంది. సర్వసాధారణంగా ఎంగిలి అన్నది ఇంకొకడు తిన్నటువంటి కంచాన్లో మళ్ళీ మనం తినడం, ఇంకొకడు వదిలేసిన భోజనాన్ని తినడం అనేది తప్పు అని వెనకటి శ్లోకాన్ని మళ్ళీ ఇక్కడ గుర్తు చేశాను సందర్భోచితంగా. మళ్ళీ ఇంకొకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం. పిబతః పతితో తోయే భోజనే ముఖనిసృతే అభోజ్యం తద్విజానీయాత్ భుక్త్వా చాంద్రాయణం చరేత్. అస్తు. నమో నమః. మళ్ళీ కలుద్దాం.